సో హలో మామ, నమస్తే మామ. ఈ రోజు మనమైతే స్నేక్ ప్రాంక్ చేయబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటది. సో మామ, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఫన్ కోసం మాత్రమే తీయబడింది. ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టింటే క్షమించండి మామ. ఈ గ్యాడ్జెట్ వచ్చి 800 కొన్నాను. ఇది వర్తా కాదండి, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది మామ. ఇది ప్యాకింగ్ కూడా ఫుల్ టైట్ చేసి పెట్టిర్రు మామ, ఇంత లోపల డ్యామేజ్ అవ్వకూడదు. బబుల్స్ కూడా ఉన్నాయి మామ, అస్సలు పడినాయి. మామూలు కూడా అస్సలు డ్యామేజ్ అవ్వదు మామ. ముందే చెప్తున్నా, వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా బాగా వచ్చింది, మీకైతే కన్ఫర్మ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా నచ్చిందంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మామ, ఫైనల్ గా మన బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, అసలు ఎట్లా ఉంటది మామ. అసలు యాక్చువల్ గా ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మామూలు కప్పు తీసిన వెంటనే ఇలా బాంబులు సడన్ గా బయటకు వస్తాయి కదా, ఎవరైనా భయపడతారు. మామ దీని గురించి అన్ని తెలిసి నేనే భయపడ్డానంటే, ఇక వేరే వాళ్ళ పరిస్థితి మీరే అర్థం చేసుకోవాలి. సో మామ, మనమైతే దీన్ని తీసుకొని రోడ్డు పైకి ఎక్కేసాము. ఇప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళని సావ మింగడమేని మామ. యాక్చువల్ గా మనం ఎవరు ఎదురుగా నిలితే వీరేదో వీడియో తీస్తుందో లేదో ఏదో కిరికిరి చేస్తారని ముందే భయపడిపోతున్నారు. ఇప్పుడు సేమ్ ప్రజలు ఇక్కడ కూడా అట్లనే అయింది. లేదు, అలాగే మామూలుగా వీడియో కాదు ఇది, చూసుకొని వస్తున్నాను వీడియోస్. నమ్మరు నాకట్లేదు. ఇది ఓపెన్ అవ్వట్లేదు, కొద్దిగా ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా ఏడవదు. నువ్వు అక్కడికి ఎట్టావు అనుకో, గేమ్ అంతది. ఆ కారం చిప్స్ ట్రైలో ఒకసారి వెయ్యి, కొద్ది కారం అంతే, ఏటవద్దు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఊర్స్ పడాలి. నీదే ఊరు ఏం అటు నుంచి ఇల్లు ఓపెన్ చేయమి, ఖాళీగా ఉన్నాయి కదా 2 సైడ్లు. మామూలు కప్పు లాగు, 2 సైడ్లు ఖాళీ లేవు అందుకే. అమ్మా, జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. కారం చిప్స్ చూడు ఒకసారి. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई। పాపం ఫీల్ అన్నట్టున్నారా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మామ ఇతను ఒక్కడే మేము కొద్దిగా కాన్ఫిడెంట్ గా కప్పు తీసిండు, చూపిస్తాను చూడండి. నా చేతులు మొత్తం ధూళి అంటించుకున్నా. అన్న కొంచెం చేతులు ధూళిగా ఉన్నాయి, కొద్దిగా కప్పు తీసి పెట్టమంటే నిజంగానే చాలా బాగా ట్రై చేసిండు మామ. మామ ఇక్కడ మా నాన్న అయితే చాలా గట్టిగా ట్రై చేసిండు కప్పు తీయనికి. కప్పు అంటే ఇంకా టైట్ గా ఉందేమో అనేసి తన దగ్గర ఉన్న వస్తువుతో తీయడం మొదలు పెట్టిండు కప్పు. ఇక్కడైతే ఇంకోటి హైలైట్, ఇది అసలే అంటే ముందు వీళ్ళకి తెలిసిపోయిందో తెలియదు, ఇంకేమైనా అయిందో తెలియదు, వీళ్ళైతే అస్సలు ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు మామ. వచ్చేది పప్పు గట్టిలో అయితే మళ్ళీ పడిపోతుంది. ఏడవ తిను బాగుంటుంది, తిను బాగుంటుంది, తిను. ఏట్లే తీయు చిప్స్ కదా, తేలు గొంతు.